గాంధీ మీడియాతో మాట్లాడారు. సీనియర్ ఎమ్మెల్యేనైన నన్ను పోలీస్ స్టేషన్లో నిర్బంధించారు. కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు బీఆర్ఎస్ పార్టీ విధానంగా భావించాలా? అయితే దీనికి సంబంధించి మొత్తం ఈ వ్యవహారానికి సంబంధించి కేసీఆర్ స్పందించాలి ఇవి అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు బీఆర్ఎస్ పార్టీ విధానంగా భావించాలా లేదంటే వ్యక్తిగత వ్యాఖ్యలుగా భావించాలా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు పార్టీ మీటింగ్ కి సంబంధించి కొంతమంది నేతలు ఆయన నివాసానికి వెళ్లే అవకాశాలున్నాయంటూ కూడా ముందుగానే తెలియటంతో వారందరినీ ఆహ్వానిస్తున్నానన్నారు. ఎవరొచ్చినా కూడా స్వాగతిస్తానంటున్నారు అరికెపూడి గాంధీ. అయితే పార్టీ కండువా కప్పుకోవటం అనే విషయానికి సంబంధించి మాత్రం ఇప్పటి వరకు జరిగిన పరిణామాలపై కేసీఆర్ స్పందించాలి. ఒకవేళ పార్టీ కండువా కప్పాలి అంటే కనుక కేసీఆరే కప్పాలి, ఇటువంటి నాయకులు కాదు అంటూ ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. మరింత అదనపు సమాచారం ఇప్పుడు గాంధీ నివాసం వద్ద నుండి మా ప్రతినిధి ప్రతాప్ అడిగి తెలుసుకుందాం. ప్రతాప్. ధనలక్ష్మి, ప్రజెంట్ నేను అరకెప్పుడు గాంధీ నివాసం వద్ద ఉన్నాను. ఇక్కడ నుంచి ఉదయం నుంచి అయితే ఒక టెన్షన్ వాతావరణం ఉంది. ముఖ్యంగా ఈ గాంధీ నివాసానికి రాకుండా ముఖ్యంగా పోలీసులు అయితే బారికేడ్లు ఏర్పాటు చేసి మొత్తం చుట్టూ ఇంటి నివాసం 3 మార్గాల నుంచి కూడా దీన్ని అయితే బారికేడ్లు ఏర్పాటు చేసి ఎవరిని రానియకుండా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. అయితే మరోవైపు గాంధీ కూడా కాసేపటి క్రితం కూడా మీడియాతో కూడా మాట్లాడడం జరిగింది, టెంటీవీతో కూడా మాట్లాడడం జరిగింది. అయితే ఆయన పదే కౌశిక్ రెడ్డి ఆహ్వానించాడు. ఇంటికి ఆహ్వానించిన తర్వాతనే నేనే స్వయంగా వెళ్లడం జరిగింది. ఆయన స్వాగతం పలుకుతాను, హారతి ఇచ్చి స్వాగతం పలుకుతానని చెప్పారు. అందుకనే నేను వెళ్ళాను. కానీ తీరా చూస్తే అక్కడికి హారత ఇవ్వకపోగా కానీ రాళ్ల దాడితోటి పూల కుండీలతోటి దాడి చేయడం జరిగింది. వారు ఒకవైపు దాడి చేస్తూనే మళ్ళీ మా పైన రివర్స్ కేసు పెట్టడం జరిగిందంటూ కూడా కామెంట్ చేశారు. దీనికి సంబంధించి కూడా అరికపూడి గాంధీ కూడా మాట్లాడడం జరిగింది. అయితే ప్రధానంగా ఏవైతే పాడి కౌశిక్ రెడ్డి నిన్న చేసిన కామెంట్స్ ఏవైతే ప్రాంతీయ ద్వేషాలను రెచ్చగొట్టే విధంగా కామెంట్ చేశారో దానికి సంబంధించి తీవ్రంగా దాన్ని స్పందిస్తున్నారు. దాని చుట్టూనే ఎక్కువగా రియాక్ట్ అవుతున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. ఇలాంటి ప్రాంతీయ ద్వేషాలు రెచ్చగొట్టడం కరెక్ట్ కాదు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత దాదాపు 10 ఏళ్ళు అవుతుంది. 10 ఏళ్ల సందర్భంలో కూడా గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ కూడా ఎలాంటి విద్వేషాలు లేకుండా, ముఖ్యంగా రాష్ట్రం కొత్తగా ఏర్పడిన రాష్ట్రం కాబట్టి అభివృద్ధి పదంలో దూసుకెళ్లాలి, ప్రాంతీయ అసమానతలు అన్నదమ్ములు వెళ్ళగా ఇప్పుడు అభివృద్ధి కార్యక్రమాల్లో దూసుకెళ్లాలంటూ కూడా చెప్పారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని ముందుకెళ్లడం జరిగింది. ఎలాంటి అంటే ఎవరిపైన కూడా ఎలాంటి కామెంట్ చేసినా, ముఖ్యంగా ఆంధ్ర వాళ్ళ కాళ్ళకు ముళ్ళు గుచ్చినా కూడా నోటి పంటితో తీస్తానని చెప్పారు. కాబట్టి అలాంటి సందర్భాలను ఉన్న పార్టీకి సంబంధించి అట్లాంటి పార్టీల్లో పాడి కౌశిక్ రెడ్డి లాంటి వ్యక్తి యుద్ధం టీఆర్ఎస్ కాదు, పాడి కౌశిక్ రెడ్డి లాంటి క్రీడ పురుషులు లాంటి వ్యక్తితోటి తన యుద్ధం చేస్తున్నానంటూ కూడా కామెంట్స్ చేశారు. అతను విషయంలో ఖచ్చితంగా యాక్షన్ తీసుకున్న వరకు తాను ఊరుకునే లేదు, ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలని కూడా పట్టుబడుతున్నారు. పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ను ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలని కూడా కోరుతాను. వారు ముఖ్యంగా పార్టీ ప్లాన్ ఏంటి, పార్టీ లైన్ ఏంటి అనేది కూడా చెప్పాలి. ఎందుకంటే కౌశిక్ రెడ్డి చేసిన కామెంట్స్ తీవ్రంగా రియాక్ట్ అవుతున్నారు. ఆ కామెంట్స్ పైన కూడా పార్టీ ప్లాన్ చెప్పాలి. దీన్ని ఖచ్చితంగా నేను వివరణ కోరుతాను. పార్టీ అధ్యక్షుడు కూడా కలిసి ఏ అంశాలపైన కూడా అడుగుతానంటూ కూడా చెప్పడం జరిగింది. సో ఈ అంశానికి సంబంధించి ఒకవైపు పాడి కౌశిక్ రెడ్డి చుట్టూ ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసిన పరిస్థితి. బీఆర్ఎస్ నేతలు ఈ రోజు తన నివాసం వద్దకు అంటే 11 గంటలకు ఇక్కడ కార్యకర్తల మీటింగ్ పెడతానని చెప్పారు. కాబట్టి ఎవరొచ్చినా సరే, షమ్మీపూర్ రాజు మేడ్చల్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న షమ్మీపూర్ రాజు కానీ ఇంకెవరు వచ్చినా కూడా, పార్టీ నేతలు ఎవరు వచ్చినా కూడా దాన్ని అంతా కూడా ఇక్కడ ఏర్పాటు చేశానంటూ కూడా చెప్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ మనం చూడొచ్చు కొన్ని కుర్చీలు, టేబుల్స్, టిఫిన్స్ కూడా ఏర్పాటు చేశారు. వీటిని కూడా కాసేపు క్రితం కూడా ఎమ్మెల్యే చూపిస్తూ కూడా మాట్లాడడం జరిగింది. వీటిని అన్నిటి కూడా తాను ఏర్పాటు చేశాను, ఎవరొచ్చినా దానికి అతిథి మర్యాదలు ఖచ్చితంగా చేస్తాను, టేబుల్ కూడా ఏర్పాటు చేసి కుర్చీలు కూడా ఏర్పాటు చేశాను, మీటింగ్ కోసం కూడా ఇచ్చారు. కాబట్టి ఖచ్చితంగా ఎవరొచ్చినా వారితో మనం మాట్లాడతానంటూ కూడా చెప్పిన పరిస్థితి అయితే. సో మొత్తం మీద దీనికి సంబంధించి అయితే ఇప్పుడు ప్రజెంట్ అరికపూడి గాంధీ నివాసం వద్ద ఒక అటెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. గాంధీ మాత్రం ఖచ్చితంగా దీనికి సంబంధించి పార్టీ అధినేత వద్ద కేసీఆర్ తో తెలుసుకుంటాను, వాళ్ళు వచ్చినా రాకపోయినా కూడా నేను స్వయంగా త్వరలో కేసీఆర్ కలిసి ఈ అంశానికి సంబంధించి కూడా మాట్లాడతానని కూడా చెప్తున్నారు. థాంక్యూ ప్రతాప్.